శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ లక్ష్మీ కుబేర వ్రతకథ చెప్పుకుందాం. శ్రీ లక్ష్మీ కుబేర వ్రతకథలోని మొదటి అధ్యాయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. వింధ్య పర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాజిల్లుచున్న నైమిషారణ్యము అనే ఒక మహా అరణ్యము కలదు. అందులో తపోసంపన్నులు, మహదాది మునులు, పురాణ పండితులు, లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులై సంచరించుచుండేవారు. ప్రతినిత్యం పురాణ శ్రవణములను నిర్వహిస్తూ రాబో కాలగతి అతి భయంకరముగా ఉపద్రవములతో కూడుకొని ఉన్నట్లు జ్యోతిష్శాస్త్రము వక్కానించుచున్నది కదా, ఏమి చేయవలెనో ఆలోచించుము అని మునులందరూ నిత్య యాగములు నిర్వహించుకొని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుడైనటువంటి సూత మహర్షిని విధి విధానముగా ఆహ్వానించారు. అతిథి మర్యాదలను ఇచ్చి సభావేదిక మీద అలంకరింపచేసి సూతుల వారిని ఈ విధంగా ప్రశ్నించారు. ఓ సూత మహర్షి, మానవ లోకమునందు జనులు ఉపద్రవములను పోగొట్టుకొనుటకు, భార్యాభర్తలు అన్యోన్య అనురాగములతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్రాది బాధల నివారణలకు, దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమున్నచో ఆ వ్రతం గురించి సవివరంగా తెలపండి అని అడిగారు. అందులకు సూత మహర్షి పురాణ వాగ్మయమంతయు తన దివ్య దృష్టితో ఆలోచించి, ఓ తపోధనులారా, నేను చెప్పేది ప్రశాంత చిత్తులై వినండి. మీరు ధన్యజీవులై ఉండి పరులను తరింపచేయు ఒకానొక పవిత్రమైన స్కాంద పురాణాంతర్గత లక్ష్మీ కుబేర వ్రత విధానమును చెప్పుచున్నాను. శ్రద్ధగా వినండి. కలియుగములో ఒకానొక వైశ్యకులజుడు పవిత్రవంతుడై యజ్ఞయాగాది విధులను భక్తి శ్రద్ధలతో ఆచరించుచుండెను. అతనికి కలిమిలేములు కావడి కుండల వలె ఉండేడివి. ఏ రోజునకు ఎంత ధనం కావలెనో అంత మాత్రమే ధనము అనుకోకుండా పొంది జీవనమును కొనసాగించుచుండెను. అతని కోరిక మేర ధనము లభించక నానావిధ కష్టములను అనుభవిస్తూ పురాణ వాంగ్మయ విధానమును చదవనారంభించెను. కొన్ని దినములకు ధనప్రాప్తి రూపమగు కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును గాంచెను. అతను విధి విధాన సహితముగా వ్రతాదులను ఆచరించి ఇహపర సౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను పొంది రాజవంతుడై కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను. అతని కథను, అతడు ఆచరించిన కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను, వినుము. కార్తీక మాసమునందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వయుజ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, ప్రతి మాస పూర్ణిమయందు గాని, ప్రతి గురువారము ఉదయమునందు ఈ వ్రతమును ఆరంభించాలి. దంపతులు గాని, ముత్తైదువులైన స్త్రీలతో గాని ఈ వ్రతమును ఆరంభించాలి. ఈ వ్రతము 11 సార్లు చేసినచో తన మనోవాంఛ శీఘ్రముగా లభిస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహముతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గమిదే అని సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పెను. శ్రీ లక్ష్మీ కుబేర వ్రతములోని మొదటి అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు మనము రెండవ అధ్యాయం చెప్పుకుందాం. వ్రతనియమ దినమునకు పూర్వపు రోజున ఉదయం అభ్యంగన స్నానం ఆచరించి గృహమును నానావిధ రంగవల్లులతో అలంకరించి పూజా మందిరమున ఒక పీటను ఉంచి దానిపై పసుపు వస్త్రమునొకటి పరిచి బియ్యము పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేరుని పటమును దానిపై ఉంచి ఒక కలశమును పసుపు పూలతో అలంకరణ చేసి టెంకాయ మీద ఒక రవిక గుడ్డను ఉంచి కలశమును స్థాపించి పూజించాలి. వ్రతము ముగిసే వరకు ఆవు నెయ్యితో అఖండ దీపారాధన చేయాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. చాప మీద మాత్రమే పడుకోవాలి. ఇది శుభసూచిక వ్రత దీక్షగా తెలుసుకునవలెను. వ్రత సామాగ్రిని అంతా సిద్ధపరచుకొని ముందుగా గణేశుణ్ణి పూజించి తరువాత నవగ్రహాలు, దిక్పాలకులను వారి వారి మంత్రములతో అర్చించి ఒక కలశము మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించాలి. కుబేరదేవునికి ప్రతిరూపముగా
ఒక వెండి రూపాయిని ఉంచి లేదా కుబేర ప్రతిమకు పంచామృత స్నానాదులను గావించి కుబేర అష్టోత్తర శతనామాలను చదువుతూ వివిధ పుష్పాలతో అక్షతలతో పూజించి గారెలు, బూరెలు, వడపప్పు వివిధ వంటకములతో నివేదన చేసినచో కుబేరుడు కరుణించి లక్ష్మీదేవి యానతితో ధనవంతునిగా చేయగలదని పురాణములో చెప్పబడినది. పూర్వము కాంచీపురమున దేవదత్తుడు, దేవదూరుడు అనే ఇద్దరు వైశ్యులు కలరు. వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త, సూక్ష్మమైన తెలివిగలవాడు, దానధర్మవంతుడు, బహుసంతానముతో దారిద్ర్యముతో బాధపడుతూ ఉండేవాడు. దేవదూరుడు భక్తి లేనివాడు, మొండి ధైర్యం కలవాడు, సంతానము భార్య అన్యోన్యత లేనివాడు, ధనము కలిగినను పిసినారితనముతో అత్యాశతో జీవనం గడిపేవాడు. వారిద్దరూ వ్యాపార నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుతూ దేవవరము అనే ఒక గ్రామానికి చేరుకున్నారు. అచ్చట వ్యాపారము సరిగ్గా జరుగక తిరిగి తిరిగి అలసిపోయి ఒక దేవాలయమున విడిదిగాంచారు. ఆ దేవాలయము శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యాది నవగ్రహములది. ఇంద్రాది అష్టదిక్పాలకులకు మున్నగు దేవతా పరివారమంతయు నిండి కలియుగ వైకుంఠధామముగా విరాజిల్లుచున్నట్లుండెను. అచ్చట ఆయా దేవతార్చనలను సల్పి ముఖమండప ప్రాంగణమునందు ఇద్దరు భోజనాదులను చేసి నిద్రించారు. మరునాడు వేకువనే నిద్ర మేల్కొని కాలకృత్యాదులను నిర్వర్తించుకొనగా 100 సంవత్సరాలు నిండబోవుచున్న భార్యాభర్తల వలె ఉన్న, అనగా సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణుల వలె ఉన్న స్త్రీ పురుషులు వచ్చి, నాయనలారా, మీది ఏ ఊరు? ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చారు? రాత్రి ఇక్కడ నిద్రించారు కదా, మీరు సంతృప్తి పొందారా? మీకేమైనా విచిత్రములు గోచరించాయా అని అడిగారు. అప్పుడు ఆ వర్తకులిద్దరూ ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి, మాది కాంచీనగరము, మేము దారిద్రముచే చాలా బాధపడుతూ వ్యాపారం కొరకు ఈ పల్లెకు వచ్చాము. కొద్ది వ్యాపారం చేశాము, కానీ ఫలం మాత్రం శూన్యం. అందుచే దైవ సన్నిధి అందు నిద్రించుట మేలు అని ఇచ్చట బసగావించాము. ఇప్పుడు మరొక గ్రామమునకు తరలి వెళ్ళుచుంటిమి అని నిరాశతో సమాధానమిచ్చారు. శ్రీ లక్ష్మీ కుబేర వ్రతములోని 2వ అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు మనము 3వ అధ్యాయం చెప్పుకుందాం. అప్పుడు ఆ దివ్య దంపతులు వారితో, నాయనలారా, వేగిరపడవద్దు, ఇది మహాక్షేత్రము. ఇందులో ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరుని వద్ద ధనము మీరు పొందాలంటే నేను చెప్పిన విధానమును ఆచరించినచో శీఘ్రముగా ధనప్రాప్తి కలుగును అని విధానమును కూడా చెప్పి ఆ వృద్ధ దంపతులు అదృశ్యమయ్యారు. అంతటా వైశ్యులిద్దరూ ఆశ్చర్యము పొంది అచ్చటనే ఉండి వ్యాపారములు చేయుచు కొంతకాలము ఆ దేవాలయమునందు బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులు తూచా తప్పకుండా పాటిస్తూ వ్రతము చేయుచున్నారు. కాలము ఇలా గడిచిపోవుచున్నది. ఇంటిదారి మార్గము అన్వేషించుచు ధనము పొందాలన్న ఆశతో వారి భార్యాపుత్ర గృహాదులకు చేరారు. వారి వారి పూర్వజన్మ సుకృతముచే వారు ఆచరించిన శ్రీ ధనలక్ష్మీ కుబేర వ్రతాదులచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతియగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురి స్వప్నమున ధనలక్ష్మీ కుబేరులు దీవించి వెళ్ళారు. ఆ దీవెన ఫలముగా మరునాడు ఉదయం మేల్కొనగా ఈ వృత్తాంతమును ఒకరినొకరు తర్కించుకొని వ్యాపారాదులు చేయుచుండిరి. క్రమేపీ ధనవంతులుగా మారి కీర్తి గడించారు. కొంతకాలం తరువాత దేవదూరుడు ఐశ్వర్యమదముచే పిసినారితనముచే ఆ ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేర వ్రతమును మర్చిపోయాడు. వ్రతమును ఆచరించకపోవడం వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరుని గృహములో తాండవించుట ప్రారంభించెను. ఈ కారణంగా దేవదూరుడు శ్రీ లక్ష్మీ కుబేర దేవత వలన పొందగలిగిన ఐశ్వర్యమునంతా వ్యాపారములో నష్టము వచ్చి కోల్పోయాడు. చివరకు
భార్యాపుత్రులను అన్నపానాదులకు పస్తు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ దేవదత్తుడు మాత్రము తన ఐశ్వర్యమంతయు ధనలక్ష్మి కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదంగా భావించి వ్రతము క్రమం తప్పకుండా ఆచరించేవాడు. కావున ఇతని గృహములో అష్టలక్ష్మీ దేవతలు ఆశ్రయించి ఉండెడివి. ఒకనాడు తన అహంకారమును చంపుకొని దేవదూరుడు దేవదత్తుని స్వగృహమునకేగి తనకు ఆర్థిక సహాయము చేయమని ప్రార్థించగా అంతటా దేవదత్తుడు, నీవు ఆ వృద్ధ దంపతులు ఉపదేశించిన వ్రతమును నియమముగా క్రమం తప్పి ఆచరించకపోవడం వలననే నీకు ఈ కష్టాలు సంప్రాప్తించినవి అని జ్ఞప్తికి చేసి కొంత ధనమును ఒసంగి పంపెను. ఈ విషయము వెంటనే భార్యాపుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతమును మరలా భక్తితో చేసి తమ తప్పులను క్షమించమని శ్రీ లక్ష్మీ సహిత కుబేరదేవుణ్ణి వేడుకొనెను. తరువాత వారు ధనలక్ష్మీ కటాక్షముచే కొద్ది రోజులకే వ్యాపారములో లాభం వచ్చి ధనవంతులయ్యారు. కావున ఆనాటి నుండి అన్ని ప్రాంతములందు ధనలక్ష్మీ కుబేర వ్రతమును ఆచరించి కృతార్థులగుచున్నారు. ఈ వ్రతమును 11 సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును. 5 సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును. 3 సార్లు ఆచరించినచో వివాహమవును. 16 సార్లు ఆచరించినచో వ్యాపారాభివృద్ధి కలుగును. 27 సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడగును. 9 సార్లు ఆచరించినచో దారిద్ర బాధ నుండి దూరుడై ధనవంతుడగును. 20 సార్లు ఆచరించినచో పదవి, ధనము, కీర్తి, సంతానము, దైవానుగ్రహము మున్నగు విశేష సౌఖ్యములను పొందగలరని స్కాందపురాణమునందు పేర్కొనబడింది. యమానవ భక్తియుక్తేన దీక్షయా చ ధనలక్ష్మీ కుబేర వ్రతమాచరంతి తద్దేవ కరుణాయ శీఘ్రమేవ ధనధాన్య వ్యాపార వృద్ధిం సవాప్నోతి సదా. అనగా ఏ మానవుడు భక్తితో, తగిన శక్తితో, దీక్షతో ధనలక్ష్మీ కుబేర వ్రత సమాప్తి చేయునో అతడు ఆయా దేవతల కరుణచే ఇహపర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులను పొంది కీర్తివంతులై విరాజిల్లుతారు అని అర్థము. శ్రీ లక్ష్మీ కుబేర వ్రతకథలోని 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించిన వారిని, ఈ వ్రతకథ విన్నవారినందరినీ, చదివిన వారినందరినీ ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వదించాలని కోరుకుంటూ స్వస్తి.